హలో హాయ్ నమస్తే మీకు వరంగల్ జిల్లాలోని ఎంజిఎం దవాఖానా గురించి రెండు ముచ్చట్లు గట్టిగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నాకు కొద్దిగా సబ్స్క్రైబర్ తక్కువ ఉండడం జరిగింది. కొద్దిగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఈ ఎంజిఎం హాస్పిటల్లో ఈ దవాఖానా పైన చాలామంది ప్రజలలో నమ్మకం పోయింది. ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా అక్కడుండే ప్రజలు అనేది ఈ ఎంజిఎం ఆసుపత్రి పైన ఆధారపడడం జరుగుతుంది. కానీ అక్కడ ఉండే సిబ్బంది, వైద్య అధికారులు అక్కడ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల ఆ ఎంజిఎం ఆసుపత్రికి వెళ్ళాలా వద్దా అనేది ప్రజలలో సందేహం ఉండడం జరుగుతుంది. ఒక పాట నాకు గుర్తుకొస్తుంది. అయ్యో నేను పోను సర్కారు దవాఖానకి, అవ్వో నేను రాను సర్కారు దవాఖానకి అనే పాట మనం గుర్తు చేసుకోవాల్సిన దుస్థితి ఉండడం జరుగుతుంది. పోయిన నెల డిసెంబర్ 8వ తారీఖున ఒక గుర్తు తెలియని వ్యక్తి చికిత్స పొందుతూ హాస్పిటల్ ఆవరణంలో డ్రైనేజ్ కాలువలో పడితే 2 గంటల పాటు ఎవ్వరు పట్టించుకోకపోతే ఆ వ్యక్తి వైద్య నిర్లక్ష్యం వల్ల ఆ వ్యక్తి చనిపోవడం జరిగింది. అదేవిధంగా డిసెంబరు 11వ తారీఖున వైద్య నిర్లక్ష్యం వల్ల ఒక వ్యక్తి చనిపోవడం జరిగింది. అదేవిధంగా అదే రోజున 11వ తారీఖు రోజున ఒక మారుమూల పల్లె నుంచి వైద్యానికి వస్తే అక్కడ ఉండే ట్రైనింగ్ విద్యార్థి వాళ్ళపైన దురుసుగా ప్రవర్తించి అక్కడ నుండి వైద్యం ఇవ్వకుండా అక్కడ నుండి వెలగొట్టడం జరిగింది. అదేవిధంగా 13వ తారీఖు ఆర్థో విభాగంలో చికిత్స పొందుతున్న రోగిని ఎలుక కొరకడం చాలా బాధాకరం. ఇది వరంగల్ జిల్లా వ్యాప్తంగా సంచలనం రేకెత్తడం జరిగింది. అదేవిధంగా అక్కడ పిల్లల వార్డులో అప్పుడే జన్మించిన నవజాతి శిశువు కుక్కలు పట్టుకు వెళ్ళడం చాలా బాధాకరం. ఇది కూడా వరంగల్ జిల్లా వ్యాప్తంగా సంచలనం రేకెత్తింది. అక్కడ శానిటైజర్ వ్యవస్థ కూడా సరిగ్గా లేకపోవడం, అదేవిధంగా పాతబడ్డ ఫర్నిచర్తో ఏళ్లతోని కొనసాగించడం చాలా బాధాకరం. ఇప్పటికైనా ఆ ఫర్నిచర్ మార్చి కొత్త ఫర్నిచర్ చేసి రోగులకు సేవలు అందించే విధంగా అక్కడ సిబ్బంది ఉండాలి. ఇప్పటికైనా అక్కడ కలెక్టర్, అదేవిధంగా అక్కడ ఉండే వరంగల్ ఎమ్మెల్యే పట్టించుకొని వరంగల్ ఎంజిఎం పైన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కలెక్టర్ పైన, ఇక్కడ ఎమ్మెల్యే నాయన రాజేందర్ పైన ఉన్నాయని తెలియజేసుకుంటూ మేము